హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన స్పెషల్ బెండకాయ పులుసు అండి. ఇది మన అమ్మమ్మల కాలం నాటి రెసిపీ అండి. చాలా బాగుంటుంది టేస్ట్. ఇలా తయారు చేసుకుంటే ఎలాంటి జిగురు లేకుండా టేస్టీగా ఉంటుంది. చపాతీకి కూడా తినచ్చు, లేదంటే సంగటికి కానీ రైస్లే కానీ చాలా బాగుంటుంది అసలు. ముందుగా ఈ ఛానల్ చూసే ముందు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి రెసిపీస్ కోసమని గంట బెల్ నొక్కితే మీకు నోటిఫికేషన్ వస్తుంది. ముందుగా తయారీ విధానం చూద్దామా. ఇప్పుడు లేత బెండకాయలు ఇలా వాష్ చేసి ఇలా నేను చూపించినట్టు కట్ చేసుకోండి. పీసులుగా బాగుంటుంది. చూడండి, అన్నీ ఇలా కట్ చేసి పెట్టుకున్నాక తడి లేకుండా తుడుచుకొని కట్ చేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు కొంచెం ఆయిల్ తీసుకొని ఇందులో పీసులుగా కట్ చేసిన వాటిని ఇలా ఫ్రై చేసుకోవాలి నేను చూపించినట్లు. అప్పుడు జిగురు లేకుండా చాలా బాగుంటుంది టేస్ట్. ఈజీగా కూడా అయిపోతుంది. ఇలా చేసి పక్కన పెట్టుకున్నాక ఇదే కడాయిలో ఇదే ఆయిల్లో ఇప్పుడు పోపు వేసుకుందాం. వెల్లుల్లి వేసుకుంటే చాలా బాగుంటుంది ఎక్కువగా. ఇప్పుడు సన్నగా కట్ చేసిన ఆనియన్, పచ్చిమిర్చి ఇలా వేయాలి. పచ్చిమిర్చి ఇలా వేసుకోవడం వల్ల అప్పుడప్పుడు బెండకాయలాగా తగిలితే చాలా బాగుంటుంది టేస్ట్. అందువల్ల ఎక్కువ వేసుకున్నా చాలా బాగుంటుంది టేస్ట్. ఇందులో సాల్ట్, పసుపు వేసి ఫ్రై చేసుకోవాలి బాగా సాఫ్ట్ అయ్యేంత వరకు. ఇప్పుడు సన్నగా కట్ చేసుకున్న టమోటాలు 2 టమోటాలు తీసుకున్నాను. చిన్న సైజు 2 టమాటాలు తీసుకొని ఇలా సన్నగా కట్ చేసి ఇలా వేసాను. ఇవంతా మగ్గేటప్పటికే ఇప్పుడు తగినంత కారం వేసుకోవాలి. ఇందులో కొంచెం కారం ఎక్కువే పడుతుంది. కారం వేసుకున్నాక ధనియాల పొడి కూడా వేసుకోవాలి. ఇది బాగా ఫ్రై చేసుకొని బాగా సాఫ్ట్ అవ్వాలి. ఇలా క్యాప్ పెట్టి కాసేపటికి మగ్గిపోతుంది. చూడండి, ఆయిల్ అంతా వచ్చేసింది కదా, సాఫ్ట్ కూడా అయింది. ముందుగా ఫ్రై చేసుకున్న బెండకాయలని ఇందులో కలిపి మిక్స్ చేసుకోవాలి అంతా పట్టేటట్టు. ఇదంతా మిక్స్ చేసుకున్న తర్వాత ముందుగా నానబెట్టుకున్న చింతపండు పులుసుని తీసుకొని ఇలా జ్యూస్ వేయాలి. రైస్లోకి అయితే కొంచెం ఎక్కువ పులుపు వేసుకోండి, చపాతీకి అయితే తక్కువ వేసుకోండి. చాలా బాగుంటుంది. ఇలా అయితే తగినంత పులుసు వేసి ఇలా ఉడికించుకోవాలి లిడ్ పెట్టేసి. అంతే, చూడండి ఎంత సింపుల్గా అయిపోయిందో. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అసలు. ఈ వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.